హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం లేత కొబ్బరితో కొబ్బరుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎటువంటి షుగర్ వాడకుండా అలాగే నోటిలో వేయగానే వెన్నలా కరిగిపోయే ఈ కొబ్బరుండలు మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి ఉండ చుట్టుకునేటప్పుడు లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండ రౌండ్గా రావాలంటే బెల్లం అనేది ఈ క్వాంటిటీలో తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కొబ్బరుండ అనేది ఎప్పుడు ఒకే టేస్ట్ అలాగే ఒకే టెక్స్చర్ రావాలంటే ఇలా చేయండి. ఫస్ట్ అయితే ఇట్లాంటి కొబ్బరికాయని తీసుకోండి. అలా అని అంత ముదరది కాదు, అలా అని అంత లేతది కాదు, పైన తొక్క చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇలాంటి కొబ్బరికాయని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకుని మిక్సీలో వేసుకోండి. ఇది కొంచెం లేతది కాబట్టి చూసుకుంటూ ఆపి గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి కూర వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, మీరు చూసుకుంటూ గ్రైండ్ చేసేటప్పుడు ఈ విధంగా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఒక 10-15 పప్పులు వేసుకుని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పును ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందు ఆల్రెడీ కొబ్బరి కూర చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. మొత్తం కొబ్బరిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. నేనైతే కొంచెం లేత కొబ్బరికాయని తీసుకొని చేసుకుంటున్నా. మీ దగ్గర ముదర కొబ్బరికాయ ఉన్నా కూడా దాంతో చేసుకున్న పర్ఫెక్ట్గానే వస్తాయి. కొబ్బరి ఉండలు చేసుకునేటప్పుడు బ్యాక్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకుంటే కొబ్బరి ఉండలు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరికి బ్యాక్ లేయర్ అనేది రిమూవ్ చేయకుండా చేసుకుంటే కొన్ని సార్లు చేదు తగులుతుంది. అందుకనే రిమూవ్ చేసుకుని కొబ్బరి ఉండలు చేసుకోవడం మంచిది. మనం చేతితో కొబ్బరి కూర చేసుకునేటప్పుడు అది ఆటోమేటిక్గా పెచ్చుకు ఉండిపోతుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ మిక్సీలో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా రిమూవ్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి కూర లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి కూరని తీసుకుంటామో అదే కప్పుతో మనం 2 కప్పులు తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు మాత్రమే బెల్లం తరుగు వేయాలి. అలా బెల్లం 1 కప్పు వేసుకోవడం వల్ల కొబ్బరుండ అనేది చుట్టేటప్పుడు మంచిగా వస్తుంది. అలాగే స్వీట్ కూడా సరిపోతుంది. లేదు మాకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. అలా అని 2 కప్పులు కొబ్బరి కూరకి 2 కప్పులు బెల్లం వేసుకోకండి, అస్సలు ఉండరాదు. బెల్లం తరుక్కునేటప్పుడు చాలా మెత్తగా తరుక్కోండి, దానివల్ల కొబ్బరి కూరలో త్వరగా మెల్ట్ అవుతుంది. పెద్ద ముక్కలుగా చేసుకున్నారంటే అది కరగకుండా మనం కొబ్బరుండ తినేటప్పుడు మనకు బెల్లమే తగులుతుంది. చూసారా, బెల్లం అనేది మంచిగా కొబ్బరి కూరలో కలిసిపోయింది. బెల్లం వేసుకున్న తర్వాత తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాలైనా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడే కొబ్బరి కూరకు అనేది బెల్లం మంచిగా పట్టి ఉండ చుట్టేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా మంచిగా వస్తుంది. అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోలేదు, ఎందుకంటే లేత కొబ్బరి కాబట్టి వాటర్లా అయిపోతుంది. అందుకని చూసుకుని గ్రైండ్ చేసుకోండి. తరువాత మనం జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని చల్లారిన తర్వాత మంచిగా పౌడర్లా నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొంచెం జీడిపప్పు పౌడర్ని వేసుకోవడం వల్ల మనం ఉండ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా కొంచెం వస్తుంది. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు, 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దానివల్ల కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే. ఇంకేంటి మరి, కొబ్బరుండ చుట్టుకోవడానికి అయితే మంచిగా రెడీ అయింది. ఇప్పుడు లైట్ గా చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉండేటప్పుడే చేతికి నెయ్యిని పట్టించుకుని లేదంటే ఆయిల్ ఉన్న ఆయిల్ని చేతికి పట్టించుకుని ఇలా ఉండలా చుట్టుకోండి. అలా మొత్తం ఉండల్ని చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 2 వీక్స్ వరకు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఉంటాయి. ఇంకేంటి మరి, ఇప్పటి వరకు వరలక్ష్మీదేవి పూజలు అవి అయ్యాయి కదా, ఖచ్చితంగా ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి. అలా వేస్ట్ చేయకుండా ఇలా ఉండలు చేసుకోండి, తినటానికి బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.